ఇవాళ కొంచెం తొందరగా వార్త పట్టుకరా అని చెప్దామని పొద్దుటి నుండి ఎన్నిసార్లు ఫోన్ చేసినా గానీ అస్సలు లిఫ్ట్ చేస్తలేడు ఈ రాజేషు. అసలు ఏడున్నాడో ఈ తింగరోడు. పోతా నేనెళ్ళిపోతా, పోతా ఇటలి పోతా, పోతా నేనెళ్ళిపోతా, ఇటలి నేనెళ్ళిపోతా. పోదు పోదు గాని ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేస్తలేవు చెప్పు ముందు. స్ట్రేట్ గా చెప్పాలంటే నీతోని నాకు ఇంకా పని లేదు కాబట్టి, నేను నీ దగ్గర పని చేస్తలేను కాబట్టి. పని చేయకుండా గుడ్డి గుర్రం పండ్లు తోముతావా? లేదు, కిరాణా షాప్ పెట్టుకుంటా. కిరాణా షాపా? పని బంద్ చేసి కిరాణా షాప్ పెట్టుకున్నాడేంది మెంటలోడా? నీ దగ్గర పని చేసుడు కంటే దుకాణంలో కూర్చొని పొట్లాలు కట్టుకున్నాడు నయ్యం. ఓవర్ యాక్షన్ చేయకు. అయినా కిరాయి కొంపల కిరాణా షాప్ పెడితే ఊకుంటారా మీ ఓనర్లు? అందుకే కదమ్మా ఇల్లు కొంటున్నా. ఇల్లు ఇల్లు కొంటున్నావా నువ్వా? ఎస్, తొందరలో గృహప్రవేశం ఉంటది, నువ్వు కూడా వద్దు గాని సరేనా? సూపరు, కంగ్రాచులేషన్స్. కిరాణా షాప్ పెట్టేటందుకే ఏకంగా ఇల్లు కొంటున్నావంటే ఏదో పెద్ద ప్లానే వేసినట్టున్నావు. ఆల్రెడీ లోన్ గిట్లా శాంక్షన్ అయిందా ఎట్లా? లోనా? లోన్ ఎందుకు, మొత్తం నెట్ క్యాష్ పెట్టుకుంటున్నాం. నెట్టు పెట్టి ఇల్లు కొంటున్నావా? వావ్, ఎంతకు తీసుకుంటున్నావా అసలు? 100 రూపాయలు. 100 రూపాయలు. 100 రూపాయలా? యాక్చువల్లీ 100 రూపాయలు కాదు, €1. యూరోనా? అంటే నువ్వు అనేది ఇటలీలో ఇల్లు కొనుడు గురించా? ఎస్, ఇటలీలో €1 అంటే మన పైసల్లా 100 రూపాయలకే ఇండ్లు ఇస్తున్నారట కదా, నీకు కూడా తెలుసా? అక్కడున్న కొన్ని గ్రామాల పబ్లిక్ పట్టణాలకు వెళ్ళిపోయేసరికి ఆడ ఖాళీగా ఉంటున్న ఇండ్లను అక్కడి సర్కారు €1కే అమ్ముతామని ఆఫర్ పెట్టింది తెలుసు. ఆ ఆఫర్ పెడితే అట్లా పోయిన యూత్ పిల్లగాళ్ళందరూ మళ్ళొచ్చి ఆ ఊర్లలో ఇల్లు కొనుక్కొని ఉంటారని ఐడియా వేసిందట. అట్లని వాళ్ళే కాదు, ఎవరైనా కొనుక్కోవచ్చట కదా. అందుకే నే పోతా ఇటలీ పోతా, నే పోతా ఇటలీ పోతా. అయితే ఇప్పుడు ఇటలీకి పోయి ఇల్లు కొనుక్కొని కిరాణా షాప్ పెట్టుకొని ఇక అటే సెటిల్ అయిదామనా నీ ప్లాను? ఎస్, ఇక్కడుంటే జీవిత కాలంలో ఇల్లు కొంటామన్న నమ్మకం అయితే లేదు నాకు. అందుకే ఇటలీ పోయినామనుకో ఆరాంసే ఇల్లు కొనుక్కొని అక్కడనే ఉండిపోవచ్చు, సెటిల్. నీ తలకాయ్ ఏది పూర్తిగా తెలుసుకోవా? 100 రూపాయలకు ఇల్లు ఇస్తున్నారు కరెక్టే, కానీ అవి ఇప్పటికిప్పుడు ఉండేటట్టో కిరాయికి ఇచ్చేటట్టో లేవట. మరి చాలా ఏండ్ల నుండి ఖాళీగా ఉంటున్నాయట ఇండ్లు, కాబట్టి ఖచ్చితంగా రిపేర్లు చేయించుకోవాల్సి వస్తుందట. ఓ సంతేనా? చేపిద్దాం, దాంట్లో ఉన్నది. ఏంది చేపించేది? ఒక్కొక్క ఇంటి రెనోవేషన్ కు మినిమం €20,000 అన్న ఖర్చు అవుతుందట. అంటే మన పైసల్లా ఏం తక్కువ 20 లక్షలు అన్నట్టు. 20 లక్షలా? ఇల్లు కొన్నోళ్ళు ఖచ్చితంగా రిపేర్లు చేపిస్తామని, ఏడాది లోపట ఇండ్లలోకి వస్తామని రాసియాలనట. అట్లయితేనే అమ్ముతారట. అవునా? నేను ఇంకా 100కే ఇల్లు అంటే ఒక 10,000 పట్టుకపోయి ఒక 100 ఇండ్లు కొందాం అనుకున్నా. 100 ఇండ్లు చాలా? నువ్వు చెప్పిన దాంతోనే సాలసాలైంది. ఇంకా 100 ఇండ్లు కొంటే వాటి రిపేర్ కు ఎన్ని కోట్లు కావాలి? అందుకే అన్ని సగం సగం చదవకు అని చెప్పేది. సర్లే. సరే మరిగా ఇప్పటికే చాలా సేపు అవుతున్నది మాట్లాడబట్టి, ఉంటా. మళ్ళా ఛాన్స్ ఉంటే కలిసి పని చేయాలని కోరుకుంటా. కలిసి పని చేయాలని కోరుకున్నాడేంది? ఆల్రెడీ చేస్తున్నాం కదా. ఏ ఊకో, స్ట్రేట్ గా చెప్పాలంటే నాతోటి నీకు ఇంకా పని లేదు, నువ్వు నా దగ్గర పని చేస్తలేవు కదా. ఓ తల్లి, నువ్వు అట్లా నాకు ఏదో ఇల్లు షాప్ అని ఏమేమో అనుకోని అట్లా అన్నా. సారీ. సర్లే నడివిగా, ఇప్పటి నుంచి అన్నా సగం సగం కాకుండా పురాగా తెలుసుకున్నాక చెయ్యి ఏ పనైనా.